హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ కుల్ఫీస్. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, కుల్ఫీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్తో చూపిస్తున్నా. ఫుల్ క్రీమ్ మిల్క్ ఆర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఏదైనా ఒకటే. అది ఒక 1/2 లీటర్ తీసుకొని ఇలా మందంగా ఉన్న కడాయిలో వేసుకున్నా. అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుంటేనే మనకు మాడకుండా ఉంటుంది పాలు అనేవి. సో ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. సో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొన్ని పాలని ఇలా సపరేట్గా ఒక బౌల్లో తీసుకున్నా. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పాలు ఇలా సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. అవి రెండూ లేవు మా దగ్గర, ఓన్లీ పాలతో మేము చేసుకోవాలి అంటే పాలన్నీ దగ్గర పడేదాకా 80% పాలు అనేవి మొత్తం ఇంకిపోయి లాస్ట్కి మిగిలిన దాన్ని మీరు కుల్ఫీ మౌల్డ్స్గా చేసుకోవచ్చు. అలా అంత పాలన్నీ మరిగిపోయేదాకా ఉండలేం కాబట్టి ఇలా కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకొని ఈ మిగిలిన పాలల్లో యాడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకుంటే పాలు కొంచెం స్టిక్కీగా అవుతాయి. దీనివల్ల మనకు కుల్ఫీ ఫ్లేవర్ ఏమో చెడిపోదు, బాగానే ఉంటుంది టేస్ట్. సో సరే, మీకు టేస్ట్ ఇంకా బాగా రావాలి అంటే కస్టర్డ్ పౌడర్ వాడచ్చు. అంతే. చూస్తున్నారా, ఇక్కడ సైడ్స్కి అంటుకుంటుంది కదా పాలు, మీగడలాగా ఫామ్ అవుతుంది. దాన్ని కూడా ఇలా స్పూన్తో తీసేస్తూ ఆ పాలల్లో కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారా, మిల్క్ అనేవి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. మధ్యలో ఇలా ఒక 10 to 12 బాదం పప్పులు నేను గంట సేపు నానబెట్టుకొని పొట్టు తీసి వాటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ పాలలో కలిపేసుకున్నా. మీరు ఇక్కడ కాజు పేస్ట్ అయినా వాడచ్చు, పిస్తా పప్పు వాడచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ఇదంతా మెల్లమెల్లిగా కలుపుకుంటూ ఇంకొంచెం పాలు రెడ్యూస్ అవ్వాలి. ఇంకొంచెం మరిగి దగ్గర పడిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా చిక్కగా అవుతున్నాయి పాలు మంచిగా. సో ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ వాడుకున్నా నేను. మీరు మొత్తం షుగరే వాడుకోవాలంటే 8 స్పూన్స్ వేసుకోండి 1/2 లీటర్ పాలకి. నేను ఇక్కడ ఇంకో 4 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేసా. ఈ కండెన్స్డ్ మిల్క్ ఎందుకంటే కుల్ఫీ టెక్స్చర్ అనేది క్రీమీగా స్మూత్గా భలే వస్తుంది బయట కొనుక్కున్నట్టు. కలర్ కూడా కొంచెం లైట్గా బ్రౌనిష్ వస్తుంది. సో మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే షుగర్ 8 స్పూన్స్ వేసుకోండి అంతే. సో ఇదంతా మెల్లిగా మెల్లిగా కలుపుకుంటూ ఉండండి. ఇంకొంచెం పాలు దగ్గర పడిన తర్వాత ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నా. మీ దగ్గర ఎసెన్స్ లేదు అంటే ఒక 5-6 ఇలాచీలను దంచి ఆ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం దగ్గరగా ఉండలుగా వస్తే దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకోండి. దోశ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది ఇది. సో ఈ కుల్ఫీ బ్యాటర్ అంతా ఇప్పుడు నేను ఇలా కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతాయండి, మీరు ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోండి, లేదంటే నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతుంది. నేను డీమార్ట్లో తీసుకున్నా ఇది. సో ఇందులో వేసేసుకున్నా. ఇంకా మీకు అట్రాక్టివ్గా కావాలనుకుంటే కొంచెం పైన గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ వాడుకోవచ్చు, లేదా నేను కలర్ యూస్ చేసా ఇక్కడ గ్రీన్ కలర్. సో అలా కలర్స్ కూడా వాడుకోవచ్చు. ఇలా మీ దగ్గర మౌల్డ్స్ అవైలబుల్లో లేదు అంటే మనం చాయ్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిలోనే చేసుకోవచ్చు. అండ్ ఇలా ఈ హోల్డర్స్ ప్లేస్లో స్పూన్ పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ రెడీ. ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే నేను కుల్ఫీస్ తీసి చూపిస్తా చూడండి. ఇలా మిగిలిపోయిన బ్యాటర్ని ఇలా గ్లాసెస్లో వేసుకున్నా. వీటిని మనం నార్మల్గా ట్యాప్ వాటర్లోనే ఇలా కాసేపు ఉంచండి. ఒక 1 minute 2 minutes అలా ఉంచి షేక్ చేస్తూ ఉండండి గ్లాస్ని. తర్వాత మనం ఇలా చేత్తో రబ్ చేస్తూ మెల్లిమెల్లిగా తిప్పేసుకుంటూ తీయొచ్చు. ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది. నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇలా వాటర్లో ఉంచి వాటర్ నుంచి కొంచెం అలా బయటికి తీసేసి తర్వాత మెల్లిమెల్లిగా చేత్తో రబ్ చేసుకుంటూ తీయండి. ఇలాగా అంతే, ఈజీగా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్. నిజంగా అసలు ఐస్ క్రీమ్స్ బయట కొనుక్కునే అవసరం లేదు అనిపిస్తుంది ఇంకా. కానీ షుగర్ కంటెంట్ కాబట్టి కొంచెం తక్కువ తింటేనే మంచిది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఈ రీల్ని షేర్ చేయండి. సమ్మర్లో కుల్ఫీస్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.